స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు. నా హృదయపు లోతుల్లోంచి మీకు ఎందుకు వందనాలు చెప్తున్నానంటే, మనందరం ఒకే దేవుని కుటుంబంలో, గాడ్స్ ఫ్యామిలీలో మెంబర్స్. మనందరం సహోదరి సహోదరులం కనుక, దేవుని ఇంటి వారం కనుక, దేవుని తోటలో పనివారం కనుక. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ బంధువులం కనుక. మా బంధువులందరూ కేరళలో ఉన్నారు. మా మేనత్తలు, మేనమామలు, వీళ్ళ సంబంధించిన వాళ్ళందరూ. కానీ ఆత్మ సంబంధమైన బంధువుల్ని దేవుడు ఆంధ్రప్రదేశ్లో దేవుడు నాకు అనేక మందిని ఇచ్చాడు. తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను దేవుడు నాకు ఆత్మ సంబంధమైన బంధువుల్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమం వీక్షించడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళు ఎప్పుడు బిజీయే, మీరందరూ ఎప్పుడు బిజీయే. మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారు. అయినప్పటికీ ఈ కామన్గా మీరు నేను కలిసి స్టడీ చేయడానికి, అపోస్తల కార్యము స్టడీ చేస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి అపోస్తల కార్యములోంచి ఇప్పటి వరకు ఇంచుమించు 10 సందేశాల వరకు బోధించడం జరిగింది. ఇంకొక 10-15 రోజులు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటాం. తర్వాత మళ్ళీ 6వ అధ్యాయంలోకి వెళ్తాం. జూన్ నెలలో మనం 6వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా మనం అధ్యాయం వెంబడి అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. 7వ అధ్యాయము మనకు పెద్ద అధ్యాయము. దాంట్లో మనం ఎక్కువ సమయం 60 వచనాలు ఉన్నాయి కనుక మనం అందులో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇది మనకు 5వ అధ్యాయము 42 వచనాలే ఉంది. 6వ అధ్యాయం మరి చిన్న అధ్యాయం 15 వచనాలే ఉంది. దాన్ని ఇంచుమించు అందులోంచి ఒక 5-6 ప్రసంగాలతో ముగించేసుకుందాం. స్తోత్రం. అపోస్తల కార్యం మనం పూర్తి చేయాలి. 28 అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తల కార్యములు గ్రంథం, సంఘ చరిత్రతో కూడుకున్నటువంటి గ్రంథం. సుమారు 1006 వచనాలు ఉన్నటువంటి అపోస్తల కార్యాన్ని మనం స్టడీ చేస్తున్నాం. 1006 వచనాల్లోంచి 365 ప్రసంగాలు మనం చేయాలని తీర్మానం తీసుకున్నాం. వచ్చే సంవత్సరం అనగా 2024 నుంచి మనం వేరొక టాపిక్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వేరొక బుక్లోకి వెళ్ళడానికి, అనగా పరిశుద్ధ గ్రంథంలోని వేరొక పుస్తకంలో మనం వెళ్ళి అక్కడ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రండి, మీకు మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రాదులకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. దూర ప్రాంతం నుంచి వచ్చిన మీ బంధువులు, పిల్లలు, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చొని చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు. అరే, ఈ ఛానల్ మా దగ్గరికి రాదే అని మీరు అనుకుంటున్నారేమో. అయినా పర్లేదు, మీకు యూట్యూబ్లో స్ట్రీమింగ్ పాసిబిలిటీ ఉంది. స్ట్రీమింగ్ అనగా ఇక్కడ 8 గంటలకి ప్రసారమయ్యే అదే సమయంలో మీరు యూట్యూబ్ ఆన్ చేసుకుంటే, ఈ రోజులో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండడమే కాదు, ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చేసాయి, స్మార్ట్ టీవీస్ వచ్చేసాయి. వాటిలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తే వాటిని క్లిక్ చేసుకొని మీరు టీవీలో మీరు చూడొచ్చు. స్తోత్రం. కనుక దేవుని వాక్యం మీకు అవైలబుల్గా ఉంది. మాకు ఎక్కడ వాక్యం దొరకడం లేదండి అనే అవకాశం లేదు. ఇంతకుముందు రోజుల్లో దేవుని వాక్యం దొరకలేదే, దొరికితే బాగుండు, ఎవరైనా మీటింగ్లు పెడితే బాగుండు, మంచి పుస్తకాలు దొరికితే బాగుండు, మంచి ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పుస్తకాలు, ఎక్కడ చూసినా ప్రోగ్రామ్స్, ఎక్కడ చూసినా మీటింగ్స్. అబ్బో, ఈ సమ్మర్ అంతా మీటింగ్స్ మారుమోగిపోతున్నాయి. కానీ ఈ మీటింగ్స్లో ఎంతవరకు స్వార్థ ప్రకటించబడుతుంది, ఎంతవరకు సత్యవాక్యం బోధించబడుతుంది, ఎంతవరకు ఉద్యమం వస్తుంది, ఎంతవరకు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఎంతవరకు స్వస్థతలు జరుగుతున్నాయి అని వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనము మరణానంతర పరిస్థితులు, మరణం తర్వాత ఏంటి, మరణం తర్వాత నిత్యత్వమే కదంటండి. మరణం తర్వాత తీర్పు ఉంటుంది, తీర్పు తర్వాత నిత్యత్వం, ఇదే కదా, సింపులే కదా అని మీరు ఎస్కెటలాజికల్గా అనగా అంత్యకాల శాస్త్ర ప్రకారంగా మాట్లాడేశారు. కానీ కొన్ని సదరు మరణాల తర్వాత జరిగినటువంటి
విషయాల్ని మనం ఆలోచించాం. అననీయ సపీరాల మరణం తర్వాత ఏం జరిగింది, దావీదు మరణం తర్వాత ఏం జరిగింది, తర్వాత అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు మరణం తర్వాత ఏం జరిగింది, స్టెఫను అనేటువంటి మొట్టమొదటి హతసాక్షి యొక్క మరణం తర్వాత ఏం జరిగింది, తర్వాత దోర్కా అనేటువంటి శిష్యురాలి యొక్క మరణం తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. హతసాక్షులుగా మారాల్సినటువంటి అననీయ సపీరాలు అబద్ధ సాక్షులుగా నిలిచిపోయారు. అది విచారకరమైన విషయం. మరలా చెప్తున్నాను, హతసాక్షులుగా మారాల్సినటువంటి అననీయ సపీరాలు అబద్ధ సాక్షులుగా మిగిలిపోవడం విచారకరమైన విషయం. ఒకవేళ వీళ్ళిద్దరు హతసాక్షులు అయిపోయారు అనుకోండి, స్టెఫను కన్నా ముందు హతసాక్షులుగా మారిన వాళ్ళు వేరే ఉండొచ్చు. ఎంత గొప్ప ధన్యతగా ఉండేది. ఆది సంఘం యొక్క ప్రథమ హతసాక్షులు ఒక వ్యక్తి కాదు, ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, లేదా ఒక జంట, ఒక స్త్రీ పురుషుడు కలిసిన ఒక జంట, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకో, అనేక ఫ్యామిలీస్కి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది. సరే, దేవుని స్తోత్రం. కాబట్టి హతసాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనం అబద్ధ సాక్షులుగా మిగిలిపోతామేమో, జాగ్రత్త, అదొక హెచ్చరిక. అబద్ధ సాక్షిగా మారి అబద్ధ సాక్షులుగా మిగిలిపోయి మనం ఎటువంటి ప్రేరణ ఇవ్వక కేవలం దుష్ప్రేరణ ఇచ్చేవాళ్ళుగా మిగిలిపోతే అది చాలా బాధాకరమైన విషయం. దేవుని స్తోత్రం. దేవుడు భయాన్ని పుట్టించాడు, భయాన్ని కలిగించాడు, ఒక పాజిటివ్ ఫియర్ని కలిగించాడు. సాతాను పుట్టించిన భయం కాదు అది. దేవుని కార్యము ద్వారా దేవుడు పుట్టించిన భయము, దేవుని బిడ్డల మధ్యలో కలిగించిన భయం అది. తర్వాత రెండవదిగా దేవుడు యోవేలు ప్రవక్త నుంచి ఆరంభం చేసినట్టు ప్రసంగంతో ప్రజల యొక్క నిందను ఎదుర్కొని, ప్రజల యొక్క నిందకు నిజమైనటువంటి కారణమేంటో, నిజమేంటో తెలపాలని నిలబడినటువంటి పేతురు అనేటువంటి అపోస్తులని నోట్లోంచి వచ్చినటువంటి కొన్ని ఆణిముత్యాలు. యోవేలు మాటలతో ఆరంభించి యోవేలు మాటలతో ముగించలేదు. దావీదు యొక్క 7 మాటలు ఆయన ప్రస్తావించాడు. 16వ కీర్తనలోని మాటలు ప్రస్తావించాడు. 110వ కీర్తనలోని మాటలు ప్రస్తావించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు, నేను ఇప్పుడు జస్ట్ లైట్గా చెప్పానండి, ఇంకా చెప్పాలంటే దావీదుని గురించి విస్తారంగా మాట్లాడగలను, కానీ ఇప్పుడు టైం లేదు, చూద్దాం, మళ్ళీ ఇంకోసారి చెప్తాలండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు సంఘానికి మిగుల భయం కలిగింది. గ్రేట్ ఫియర్, గొప్ప భయము వాళ్ళ మీదకి వచ్చిందని కాదు, వాళ్ళని పట్టుకుంది. ఇదంతా ఏందండి ఇది? పేతురు మాట్లాడడం ఏంటి, ఇలా చచ్చిపోవడం ఏంటి, ఏంటిది? అమ్మ, పేతురుతో కొంచెం జాగ్రత్తగా ఉండదు, హీఈస్ ఎ డేంజరస్ మ్యాన్. అవును, డివైన్ పవర్స్ కలిగిన వాడు డేంజరస్ మ్యాన్నే. ఆ డేంజరస్ మ్యాన్ జోలికి వెళ్ళొద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. బోడివాడా అని ఒక డేంజరస్ మ్యాన్ యొక్క భౌతికమైన రూపాన్ని చూసి కామెంట్లు చేశారే, ఆ కామెంట్లు చేసిన వాళ్ళు ఇళ్లకు వెళ్లకుండానే వాళ్ళు అడవి మృగాలకి ఆహారంగా మారిన వైనం మనకు తెలుసు. జాగ్రత్త, మీ బిడ్డలను అడవి మృగాలకో లేదా అగ్నికో ఆహుతి చేయొద్దు. వాళ్ళని ప్రభు చేతికి అప్పగించండి. వాళ్ళు కామెంట్లు చేసేవాళ్ళుగా చెప్పండి, పెద్దవాళ్ళకి విరోధంగా మాట్లాడకూడదు, దైవజనులకు విరోధంగా మాట్లాడకూడదని భయం పుట్టించండి. వాళ్ళు ఆ పాస్టర్ని గురించి, ఈ పాస్టర్ గురించి వాళ్ళ ముందు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మా మమ్మీ మా డాడీ పాస్టర్ని విమర్శించినట్లుగా మేము కూడా విమర్శించాలేమో అని తయారవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయములో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు చేసిన పని అక్కడ రాయబడింది. స్తోత్రం. నేను ఆ మాట చదువుతున్నాను. 8వ వచనం. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదురించెను. విశ్వాసము నుంచి తొలగించాలని
వాక్యమును బోధిస్తున్న వాక్యాన్ని అడ్డగించి వారిని అసలు మీరు చెప్పేదేంటి, మీరేంటి, మీకేం తెలుసు, మీ క్వాలిఫికేషన్ ఏంటని వారిని ఎదురించను. స్తోత్రం. ఏమైంది? కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. ఇది జాగ్రత్త. అడ్డుకోవద్దు దేవుని సేవకుణ్ణి. సత్యవాక్యం బోధించేవాడిని అడ్డుకోవద్దు. దుర్బోధకుణ్ణి అడ్డుకుంటే ఆశీర్వాదం, సద్బోధకుణ్ణి అడ్డుకుంటే శాపం. జాగ్రత్త. దేవుని బిడలారా, ఎవరిని మీరు అడ్డగిస్తున్నారో ఏంటో జాగ్రత్తగా ఆలోచించండి. సద్బోధకి దుర్బోధకి వ్యత్యాసం ఎరగకుండా కుడి ఎడమ ఎరుగని ప్రజల్లాగా ఉన్నారేమో, జాగ్రత్త. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. దేవుడు దావీదు విషయంలో పేతురుని ప్రేరేపించాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు మౌనంగా ఉండలేదు. నా స్వరాన్ని వీడు గుర్తిస్తాడా లేదా అని కూడా ఆలోచించలేదు. గుర్తించకపోతే ఎలాగబ్బా అని దేవుడు ఆలోచిస్తూ కూర్చోలేదు. స్తోత్రం. సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు ఎవరి స్వరమో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి ఏలీ తాతయ్య పిలిచాడేమో అని చెప్పేసి వెళ్ళాడు. నానా నేను కాదు నాన్న అని 3 సార్లు చెప్తే, ఇంకోసారి ఎవరైనా పిలిస్తే ఇలా మాట్లాడితే పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పాడు. చిత్తము నీ దాసుడు ఆలకించుతున్నాడు అనగానే ఆ పిలిచినవాడు పిల్లవాడు తనని పరోక్షంగానైనా గుర్తించాడని భావించి మాట్లాడాడు. సరే, దేవుని స్తోత్రం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గుర్చి బహుగా ప్రలాపించింది. వి మిస్డ్ స్టీఫెన్ పాస్టర్, వి మిస్డ్ బ్రదర్ స్టీఫెన్. ఆయనతో ఉన్న అనుబంధంతో ఉన్న ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళ మనసులో మెదలాడుతున్నాయి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన చనిపోకుండా ఉండాల్సింది, మేము చచ్చిపోయి ఉండాల్సింది. రాళ్లతో కొడుతుంటే ఎంత వేదన అనుభవించుంటాడేమో. ఆయన ఏం తప్పు చేశాడండి? వ్యభిచారం చేశాడా? ఏం చేశాడని రాళ్లతో కొట్టి చంపారు? వాట్ ఈస్ దిస్? విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడా? ఏంటిదంతా? ధర్మశాస్త్రం అతని పట్ల క్రూరంగా వ్యవహరించేటట్టు ధర్మశాస్త్ర పదేశకులు, ధర్మశాస్త్ర అభిమానుల్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? వీఆర్ హెల్ప్లెస్ లార్డ్ అని ప్రభు వైపు చూశారు. నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకూడదు. నిరీక్షణ లేని ఇతరుల వలె, అన్ని జనుల వలె ప్రలాపించకూడదు. కానీ ఒక స్టెఫను పోయాడు, కానీ అనేక మంది స్టెఫన్లు ఆది సంఘంలో తయారయ్యారు. స్తోత్రం. ఒక గ్రాహం స్టెయిన్స్ వెళ్ళి ఉండొచ్చేమో, కానీ ఒక తిమోతి, ఒక ఫిలిప్ అనేటువంటి యవన బిడ్డలు వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు అనేక మంది గ్రాహం స్టెయిన్స్ని ఇక్కడ తయారు చేస్తున్నాడు. అనేక మంది తిమోతిల్ని, ఫిలిప్పును దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 37లో మనం చూసాం. నిన్న మనం చదువుకోలేకపోయాం, టైం లేకపోవడం వల్ల. ఆ దినములో ఎందామా కాయలో పడి చనిపోగా, అనగా అనారోగ్యం వచ్చి చనిపోయిన సమయం. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుజనులు రాలేకపోయారు. ఈ విధవరాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఫలితమేం రాలేదు. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. దేవుని స్తోత్రం. తర్వాత రాయబడింది 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి. మేడగదిలో తీసుకొచ్చారు. విధవరాండ్రందరూ, కొందరు కాదు అందరూ వచ్చి ఏడ్చుచు, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు, స్తోత్రం, దోర్కా విధవరాండ్రతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. యా, ఆమెకు దేవుడు ఇచ్చాడని నైపుణ్యం. పిల్లల బట్టలు కుట్టింది, పెద్దోళ్ళ బట్టలు కుట్టింది. మా లేడీస్ అద్దకాలతో కూడుకున్నట్టుగా, లేకపోతే రకరకాలుగా చూడండి ఎంత తయారు చేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఉంటే మంచిది. అనేక విధవరాండ్లకు ఆశీర్వాదకరమైన అమ్మాయి. స్తోత్రం. చదువుతున్నాను. 9వ అధ్యాయము 37వ వచనంలో రాయబడింది,
స్తోత్రం. But then she became very ill and died. After the disciples prepared her body for burial, they laid her in an upstairs room. స్తోత్రం. వాషర్ బాడీ అనేదానికి, ఆమె శవమును కడిగిరి అనేదానికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట వాషర్ బాడీ. బై ఇంప్లికేషన్ దే ప్రిపేర్డ్ హర్ ఫర్ బరియల్. 39లో రాయబడింది, there were many widows standing next to Peter weeping, one after another showed him the tunics and other garments that Tabitha had made to bless others. ఇతరులను దీవించడానికి ఆమె సిద్ధపరిచి, ఇతరులను దీవించడమే తన ధ్యేయంగా పట్టుకుని జీవించినట్టు యొక్క స్త్రీ. దేవుని స్తోత్రం. ఇతరుల బ్లెస్సింగ్ కోసమే, తన బ్లెస్సింగ్ కాదు. నేను బ్లెస్ అయ్యాను, ఇతరులు కూడా బ్లెస్ కావాలని భావించాలి. నేను దీవించబడాలి, నేను జీవించాలి, వాళ్ళు జీవించాలి. నేను దీవించబడాలి, వాళ్ళు దీవించబడాలి. లేదు, వాళ్ళు దీవించబడకూడదు, నేనే దీవించబడాలనే ధోరణిలో మనం ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్ అదర్స్, దెన్ యూ విల్ రిసీవ్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. వాళ్ళందరికీ ఆ బట్టలు వచ్చాయి, కానీ ఏమొక బ్రతుకే వచ్చింది. కోల్పోయిన బ్రతుకు తిరిగి పొందుకుంది. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. బట్టలు అనేవి భౌతికమైన తాత్కాలికమైన బ్లెస్సింగ్, కానీ లైఫ్, షీ గాట్ బ్యాక్ హర్ లైఫ్. ఇంకా అనేక బట్టలు కొట్టడానికి, ఇంకా అనేక మందికి సేవ చేయడానికి, ఇంకా అనేక విధవరాల మధ్యలో పరిచర్య చేయడానికి. ఆమె గాయకురాలను, ప్రసంగికురాలను ఇవన్నీ రాయబడలేదు, కానీ ఆమె వలనైంది. దేవుడు ఆమెకి ఇచ్చిన టాలెంట్ ఆమె వాడుకుంది. దేవుని స్తోత్రం. వీటిని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం అయిపోతుంది కనుక ఈ దినమ మనము స్తోత్రం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 12. స్తోత్రం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్ నుంచి. అండ్ దెర్ వర్ మెనీ సైన్స్ అండ్ వండర్స్ డన్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్ వన్స్ అమాంగ్ ది పీపుల్, అండ్ దే గాట్ టుగెదర్ డైలీ, ఆల్ షేరింగ్ వన్ ప్యాషన్ ఇన్ సాల్మన్స్ పోర్చ్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. ఎస్, వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు మహత్యాలు చూశారు. స్తోత్రం. చదువుతున్నాను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. ద అపోస్టల్స్ పర్ఫార్మ్డ్ మెనీ సైన్స్, వండర్స్ అండ్ మిరకిల్స్ అమాంగ్ ద పీపుల్. 13వ వచనంలో రాయబడింది, అండ్ ద బిలీవర్స్ వేర్ వండర్ఫుల్లీ యునైటెడ్ యాజ్ దే మెట్ రెగ్యులర్లీ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ ఇన్ ద ఏరియా నోన్ యాజ్ సాల్మన్స్ పోర్చ్. No one dared harm them, for everyone held them in high regard. 13లో మనకు అలా లేదు. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకున్నట్టు తెగింపలేదు. దాన్ని మన తర్జుమాలో ఒక విధంగా no one dared harm them, వాళ్ళకి హాని చేయడానికి, అది అరామిక్లోని తర్జుమా. గ్రీకులో no one else dared to join them అనుంది, which is somewhat confusing because of the next verse. తర్వాత వచనంతో పోలిస్తే ఇది కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది. కాబట్టి అక్కడున్న తర్జుమా వారితో కలుసుకోవడానికి తెగించలేదని కాదు, వారిని ఎదిరించడానికి, వారికి హాని చేయడానికి ఎవరు తెగించలేదని అర్థం. కాబట్టి వాళ్ళు సేఫ్టీ అనుభవిస్తున్నారు, కాబట్టి వాళ్ళని బట్టి ఇతరులకు భయం కలిగింది, కాబట్టి కొత్త వాళ్ళు చేరారు అని ఆ వచనం పక్కన వచనం ద్వారా తర్వాత వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియలు, మహత్కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్ ఎందుకు? ఇవి కావాల్సిందేనా? ఇవి లేకపోతే మినిస్ట్రీ జరగదా? ఇవి ఉంటేనే మినిస్ట్రీ అని చెప్తే, అయితే యోహాను ఏం చేశాడండి? యోహాను ఏ సూచక్రియ చేయలేదు కదా. యోహాను మినిస్ట్రీ తప్ప? యోహాన్ మినిస్ట్రీ వాక్యానుసారం కాదా? యోహాన్ మినిస్ట్రీ ఆత్మానుసారం కాదా అని అడుగుతారు. యోహాను ఏ సూచక్రియ చేయలేదు, వాస్తవమే. కానీ ఇక్కడ అపోస్తులు చేయాలని ప్రయత్నం చేశారని కాదు, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తులు చేశారని. అపోస్తుల చేత
చేయబడుచుండెను. చేయబడెను అని కాదు, చేయబడుచుండెను అనగా వాళ్ళ చేత ఎవరో ఒకరు చేయిస్తున్నారు. ఎవరు? గొప్ప అపోస్తలుడు. మనం ఒప్పుకొనే దానికి, మన విశ్వాసమునకు అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. చదువుతాం ఒక మాట కూడా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి, వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసు చేత దేవుడు చేయించాడంట. అపోస్తలుల చేత దేవుడు చేయించాడంట. అపోస్తలులు చేశారండి కదా, అపోస్తలుల ద్వారా జరిగాను. ఈ 3 వచనాలు చూసినప్పుడు అపోస్తలులైనా ప్రధాన అపోస్తలుడైన యేసు ద్వారానైనా దేవుడు చేశాడు. గాడ్ త్రూ అపోజల్స్, త్రూ ఆల్ అపోజల్స్ ఆర్ జూనియర్ అపోజల్స్ అండ్ త్రూ జీసస్ క్రైస్ట్ ద చీఫ్ అపోజల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్క్రియల యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 16:20. స్తోత్రం. వారు బయలుదేరారు అనగా శిష్యులు బయలుదేరారు, అపోస్తులు బయలుదేరారు. వాక్యాన్ని కొన్ని చోట్ల ప్రకటించారని కాదు, అంతటా ప్రకటించారు. కొన్ని చోట్ల అపోజిషన్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని చోట్ల ఓపెన్ డోర్స్ అయి ఉండొచ్చు. ప్రభువు ఆరోహణమైపోయినప్పటికీ కూడా ఆత్మస్వరూపిగా వాళ్ళ మధ్యలో తిరుగుతున్న ప్రభు, తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్న ప్రభు వెనువెంటనే జరుగుతున్న సూచక్రియల చేత, స్తోత్రం, ఏం జరుగుతుందంట? వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును యాకోబు బయలుపరిచాడు. కానీ యాకోబు జనాంగమైనటువంటి యాకోబు సంతతి వారులైన యూదా వారులకి అనగా ఈ అపోస్తలులకి వాళ్ళ మధ్యలో వాక్యాన్ని బయలుపరచడం కాదు, వాక్యాన్ని స్థిరపరిచాడు. అనగా పూర్వీకులకు వాక్యాన్ని బయలుపరచి మన మధ్యలో వాక్యాన్ని బయలుపరుస్తాడు, అదే సమయంలో వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అండ్ ద అపోస్టల్స్ వెంట్ అవుట్ అనౌన్సింగ్ ద గుడ్ న్యూస్ ఎవ్రీవేర్ యాజ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ కన్సిస్టెంట్లీ వర్క్డ్ విత్ దెమ్ వ్యాలిడేటింగ్ ద మెసేజ్. స్తోత్రం. వాళ్ళు ప్రకటించినటువంటి ఆ సందేశము అధికారయుక్తంగా మార్చున్నాడట. దానికి ఒక శక్తిని ఇస్తున్నాడు. అది ఓన్లీ థియరీ కాదు, దట్స్ సో ప్రాక్టికల్, దట్స్ పవర్ అని నిరూపిస్తున్నాడు. దే ప్రీచ్డ్ విత్ మిరకల్ సైన్స్ దట్ అకంపైన్డ్ దెమ్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వాక్యమును స్థిరపరచడానికి దేవుడు మహత్కార్యములు సూచక్రియలు చేశాడు. మొదటి శతాబ్దంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో వారికి అనేకమైనటువంటి ప్రమాణములను, రుజువులను, నిదర్శనాలను చూపించాడని రాయబడింది. స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో తన శిష్యులు ఎదుట ఆయన అనేకమైన ఇతర సూచక్రియలు చేశాడని రాయబడింది. యేసు ప్రభు చాలా సూచక్రియలు చేశాడు. యేసు ప్రభు మొదటి శతాబ్దంలో చేశాడు, తానే స్వయంగా చేశాడు, తాను అపోస్తలుల ద్వారా చేశాడు. అంత్య దినాల్లో మన ద్వారా, మాలాంటి దేవుని సేవకుల ద్వారా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. లూక్ 7:16. అందరూ, అక్కడున్న వారందరూ, నాయేను అనేటువంటి ఆ గ్రామంలో సమాధి దగ్గరికి వెళ్తున్న వారందరూ, లేకపోతే ఆ మరణయాత్రకి, లేకపోతే దుఃఖపు యాత్రలో కొనసాగుతున్న వాళ్ళందరూ భయాక్రాంతులై అనగా వణికిపోయి, గడగడ వణికిపోయి, భయపడిపోయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. దేవుని స్తోత్రం అని ఏం చేశారు? A tremendous sense of holy mystery swept over the crowd. They shouted praises to God.
దే షౌటెడ్ ప్రైజెస్ టు గాడ్, అనగా వాళ్ళు దేవుని మహిమపరిచారు, దేవునికి స్తోత్రం చెప్పారు. గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బ్లెస్డ్ బై us by visiting his people. A great prophet has appeared among us. స్తోత్రం. They shouted praises to God. స్తోత్రం. దేవుని గొప్ప అరుపులతో కేకలతో స్తోత్రం స్తోత్రం హోసన్నా జయమన్నట్టుగా. వాళ్ళు హోసన్నా జయమనలేదు, వేరేదని అని ఉంటారులేండి. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందిందురు. For if the powerful miracles, మామూలు miracles కాదు, powerful miracles that I performed in Chorazin and Bethsaida had been done in Tyre and Sidon, they would have humbled themselves and repented and turned from their sins. పాపాల నుంచి బయటపడినవాళ్ళు, పశ్చాత్తాపడినవాళ్ళు, గోనెపట్ట కట్టుకునేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, నినివే పట్టణస్తులాగా చేసినవాళ్ళు, కానీ వేస్ట్. మీలో ఎటువంటి స్పందన లేదు. మారు మనసు నిమిత్తమై ఇటువంటి కార్యాలు చేశాడు. మారు మనసు పొందుటకే ఆయన యొక్క మంచితనము మనల్ని ప్రేరేపిస్తుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 30 మరియు 31. స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30 మరియు 31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, ఈ సువార్త యందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, శిష్యులు నమ్మునట్లును, పాఠకులు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు, ఈ మహత్కార్యాలు సూచక్రియలు మన జీవం పొందాలి, దైవికమైన జీవం పొందాలి, డివైన్ లైఫ్ పొందాలి, పరిశుద్ధాత్మ సంబంధమైన జీవం పొందాలి. దానికోసమే మహత్కార్యములు సూచక్రియలు, లేకపోతే సూచక్రియలు మహత్కార్యముల యొక్క ఉద్దేశం వాక్యాన్ని స్థిరపరచడానికి అని చెప్పుకున్నాం. రెండోది దేవుని మయంపరచడానికని. మూడోది స్తోత్రం ప్రజలకు, దేవుని ప్రజలకు, యూదులకైనా ఎవరికైనా అన్యజనులకైనా మారు మనసు కలిగించడానికని. నాలుగోది వారు జీవాన్ని పొందుకోవడానికి, స్వీకరించడానికని మనం చదువుకున్నాం. కాబట్టి ఇలాంటి అనుభవాలతో మన మధ్యలో ఇంకా సూచక్రియలు మహత్కార్యాలు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.